హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ? గనులు స్కామ్లో ఆయన పేరు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కనబడటం లేదు. నిజానికి గతంలో అనేక ఛాలెంజ్లు, అనేక మాటలు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని ఆయన పట్టుకున్న డైలాగులు, ఆ డైలాగులు యూట్యూబ్లో వింటుంది తప్ప ఆయన ఎక్కడున్నాడో మాత్రం తెలవటం లేదు. ఎందుకు ఇలా పరారీలో ఉండాల్సిన పరిస్థితి? అంటే తప్పు చేసామని ఒప్పుకున్నట్ట? ఇప్పుడు దాని మీద వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే గట్టవారు. సార్, మాజీ మంత్రి నెల్లూరు జిల్లా పెద్ద ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. క్వాజ్ అక్రమ తవ్వకాలు, తరలింపు, తర్వాత పేలుడు పదార్థాలు అక్రమంగా కలిగి ఉండటం కేసులు. ఇదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ కోసం కూడా వేట జరుగుతుంది. నిజానికి అనిల్ కుమార్ యాదవ్ మొన్న వేరే కేసులో విచారణకు హాజరు కావాలి, విచారణకు హాజరు కానట్టు మనకు తెలియ వస్తున్న సమాచారం. ఎక్కడున్నాడు, ఎందుకు పరారీలో ఉన్నట్టు? ఒక పరారీలో కనుక ఉంటే? అనిల్ కుమార్ యాదవ్ అనే అతను నెల్లూరు జిల్లాలో చిన్న ఆయన, పెద్ద ఆయన అయితే కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి నేను చెప్పింది నాకు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పెద్ద ఆయన కాదు. ఓకే, పెద్ద ఆయన అంటే ఓ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొంతమంది మాత్రమే ఉంటారు. వీళ్ళని అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి మనకి పొట్టి శ్రీరాములు కావచ్చు, మహానుభావులు, వాళ్ళ పేర్లు వాళ్ళ దాంట్లో బెదవాడ రెడ్డి గారు కావచ్చు, సుందరయ్య గారు కావచ్చు, వాళ్ళతోటి వాళ్ళని పోల్చకూడదు, పోల్చడం లేదులేండి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళకి సంబంధించినంత వరకు ఈరోజు అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, భూముల్ని, అలాగే గనుల్ని, ఇసుకని, మద్యాన్ని, వీటన్నిటి కూడా ఒడిచి పట్టుకొని దాంట్లో ఎంత రావాలో అంత పిండుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆ క్వార్జీ దానికి సంబంధించి, ఆ రుస్తుం మైన్స్కి సంబంధించి అక్కడ వాళ్ళు వచ్చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్న తర్వాత ఆయన వెళ్ళి పరిశీలించి ఇంత దుర్మార్గం జరుగుతుందని చెప్పని అక్కడ కూర్చుంటే ఆయన మీద ఎవరిని దాడికి పంపించారో కూడా మనందరికీ తెలుసు. ఆడామగా కాని వాళ్ళని దాడికి పంపించారు. దాన్ని మర్చిపోలేదు కదా ఇంకా జనాలు. ఆయన్ని ఏ విధంగా, మరి ఆ చిన్న మనిషిని ఏ విధంగా తీసుకొని వెళ్ళి ఆ రోజు పోలీసులు తీసుకెళ్లారో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇంకా చిత్రాలు మర్చిపోలేదు మనం. మరి అలాంటి వ్యక్తులు నేను ఇక్కడే ఉంటానన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడున్నాడో పట్టుకొచ్చారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. ఇప్పుడు మరి ఆ బుల్లెట్ ఎవరికి దిగుతుందో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి బుల్లెట్ నుంచి తప్పించుకోవాలని చెప్పని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. అయినా సరే తప్పదు. ఇది మాత్రం వాస్తవం. ఈరోజు ఒక్క అంశమే కాకుండా చాలా అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ మనిషి, వాళ్ళ భాగస్వామి. అవును, ఇప్పుడు ఆయన ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు తీసుకొని ఈ భూములు అమ్మటం, కొనే కార్యక్రమాలు చేపట్టేసి దాంట్లో వీళ్ళిద్దరూ భాగస్వాములను ఆయన చెప్తానే ఉన్నాడు. అలాగే ఈ గనులకు సంబంధించింది కావచ్చు, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో నివాసానికి ఉపయోగపడే భవనాలు కావచ్చు, లేకపోతే నివాస సముదాయాలు కావచ్చు, ఆయన నిర్మించే కార్యక్రమంలో కూడా వాళ్ళు దీంట్లో భాగస్వాములు అని చెప్పి చెబుతానే ఉన్నాడు. వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఏ విధంగా ఎలా మలిచింది ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత ఈరోజు అక్కడ ఇంకోటి ఏంటంటే గిరిజనులు, దళిత వర్గాల వాళ్ళు నివాసం ఉంటారు అక్కడ ఆ రుస్తుం మైన్కి సంబంధించి. దాంట్లో పెద్ద పెద్ద బోర్లేసి మామూలుగా కిందకి దాంట్లో డైనమేట్లు పెట్టి పేల్చేస్తే ఆ రాళ్ళు వచ్చి ఇలా నివాస అంటే రేకులతోటి ఉంటాయి కదా కొంతమంది ఇళ్ళు, దాని మీద పడి రేకులు పగిలిపోయి వాళ్ళ సామాన్లు కూడా ధ్వంసమైన ఇళ్ళు చాలా ఉన్నాయి అక్కడ. అది ఏమని ప్రశ్నిస్తే వాళ్ళ మీదకే పోలీసులను పంపించేసి దౌర్జన్యం చేయించేసి వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేసి అనుమతులు అయిపోయినటువంటి వాటిని కూడా వీళ్ళు అనుమతులు ఇవ్వలేదు, ప్రభుత్వానికి చేరవేయట్లేదు. అది 50,000 దాకా దాన్ని ధర తలికి ఒక్కోళ్ళ దగ్గర నుంచి 7,000 నుంచి 12,000 దాకా వసూలు చేశారనే సంగతి కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అవును, వెహికల్కి టన్నుకి ఓ టన్నుకి అంటే ఆ విధంగా డబ్బులు వసూలు చేసిన దాన్ని నాకు తెలిసిన లెక్కల ప్రకారం చూసుకుంటామంటే ఇప్పుడు 10-12 కోట్ల రూపాయల దాకా కనపడతా ఉంది. అది ఇది ఈ వాళ్ళు మరి వాళ్ళకి ప్రభుత్వం రాదు అన్న నమ్మకం లేక కాదు, మనమే ప్రభుత్వానికి వస్తాం కాబట్టి మనకే ఇబ్బంది లేదు కాబట్టి మన్నెవరు అడిగేది.
అడిగిన వాళ్ళని ఏ విధంగా చేసామో చూసాం కదా. అసలు తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలో నిలబడే వాళ్ళు ఉంటారా? మమ్మల్ని ఎదుర్కొనగలిగే ధైర్యం ఉందా? 10 మనయే 10 మనే అనే ధీమాతోటి వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందరు నాయకులు అదే విధంగానే ప్రవర్తించారు, ఆ విధంగా ముందుకెళ్లారు, బొక్కబొరలా పడ్డారు. ఈరోజు ఒకళ్ళ కాళ్ళు ఇరుగుతున్నాయి, ఒకళ్ళ చేతులు ఇరుగుతున్నాయి, ఒకళ్ళ మెడలు ఇరుగుతున్నాయి, కళ ముందు కనపడతానే ఉంది కదా. ఎందుకంటే వాళ్ళన్నింటిలో వాళ్ళు తీసిన గోతులో వాళ్లే పడ్డారు. వాళ్ళేమీ చేయట్లేదు. వాళ్ళు చేసిన తప్పుల్నే వీళ్ళు ఎత్తి చూపి పలానా పలానా తప్పు చేశారు. ఈ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు మంత్రులుగా వెలగబెట్టి అక్కడ ఏమేమి చేశారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఏదైతే న్యాయస్థానంలో ఆ బీరువాలోంచి ఏ విధంగా తీసుకెళ్లారో ఆయనకు సంబంధించింది మాత్రమే, అది కూడా దొంగ కుక్కలు తరుముతుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఏ తలుపులు తీసలేదు, ఆ గది తలుపు మాత్రమే తీస్తుంది. ఆ గదిలోకి వెళ్ళంలోనే ఏ బీరువా తీసలేదు, 3 బీరువాలో ఈ ఒక్క బీరువానే తెరిచింది. మిగిలిన నాటికన్నిటికీ తాళాలు వేసి ఉండే, ఇది ఒక్కడ మాత్రం ఏలాడుతూ ఉంది. అందుకని అది తీసుకొని సంకన పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏందయ్యాని చూస్తే అది కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అభియోగాలతో కూడినటువంటిది దస్త్రాలు. దాంతో దొంగకి రూపాయి వస్తుందా? ఏది దాంట్లో దొంగతనం చెప్తారు, వీడికి ₹1 కూడా రాదు కదా సార్. బీడీ ముక్కు వచ్చిందిగా, ఏదా పేపర్లు అమ్ముకుంటే బీడీ ముక్కు వచ్చింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా వరుసనే. ఇప్పుడు మీరు చూడండి, అదే జిల్లాలో చూసుకుంటా ఉంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సందర్భంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కారాగారంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని ఆయన మద్దతుగా మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినట్టుగా ఇన్ని రోజులైనా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జోలికి వెళ్ళలేదు కదా, విచారిస్తున్నారు కాబట్టి. అవును. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళ నాయకులు చెప్తున్నట్టుగా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళు అదుపులో తీసుకోవాలని కోరుకోవట్లేదు. నిస్సందేహంగా ప్రసన్న కుమార్ రెడ్డిని అదుపులో తీసుకోవచ్చుగా ఆ అంశానికి సంబంధించి, కానీ వీళ్ళు ఇంకా చేయట్లేదు. కారణం ఏంటంటే అదుపులో తీసుకున్నా కూడా అది పెద్దగా పరిగణించరు కాబట్టి ఏదో న్యాయస్థానం మందలించి వదిలేయడం, లేకపోతే 4-5 రోజులు అటుపెట్టి పంపేయడం జరిగింది. ఆ భాగ్యానికి మనం ఎందుకు అతను పెద్దాన్ని చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు విచారణ భాగంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు కాబట్టి అతనికి జరగాల్సినటువంటి నష్టం ఎటు జరిగింది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు కొన్ని విషయాల్లో భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందులాగా వాళ్ళలో పశ్చాత్తాపం రావాలని ఎవరు కోరుకోవట్లా. కారణం ఏంటంటే గతంలో ఏదైనా మంచి పనులు చేసి ఉండేవాళ్ళు పొరపాట్లు ఏదైనా చేస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేసేసి మళ్ళీ మామూలుగా గతంలో లాగా ఉంటాలని కోరుకుంటారు గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఎంత దొరికితే ఎంత దోచుకోవడానికి అలవాటు పడ్డారు కాబట్టి వీళ్ళలో పశ్చాత్తాపం రాకూడదు, వీళ్ళకి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూశారు కాబట్టి, బాధలు వాళ్ళు అనుభవించారు కాబట్టి, ఆ ఇబ్బందులు వాళ్ళు అనుభవించారు కాబట్టి, వాళ్ళ స్థలాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ వ్యాపారాలు, అలాగే గనులు, ఇసుక, మద్యం, వీటిలో ఏం చేశారో చూశారు. వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఏ విధంగా దాడులు చేశారో, ఇబ్బంది పెట్టారో చూశారు కాబట్టి వాళ్ళకి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు. వీళ్ళు ఏంటంటే రాష్ట్రం జలం జనం అనే భావనలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి రాష్ట్రానికి జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయించాలి, వీళ్ళకి సరైన జీవనోపాధి ఏ విధంగా కలుగజేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఏ విధంగా తీసుకురావాలి, కాబట్టి ఎన్ని పరిశ్రమలు తీసుకురావాలి, ఏ ప్రాంతాల్లో తీసుకురావాలి, ఈ ఆలోచన వీళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప ఎవరికి ఏ విధమైనటువంటి శిక్షణ పడకుండా మాత్రం వీళ్ళు తప్పించుకోలేరని అయితే నేను భావిస్తున్నాను.